తెలంగాణ ఎన్నికల ఫలితాలు రాగానే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి మొదలైనట్టుంది. నియోజకవర్గాలలో బలాబలాలపై అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా వైసీపీ అంచనాలు వేస్తున్నది. ఇంకా ప్రతిపక్షమైన టీడీపీ నాయకుడు ఇప్పటి నుంచే ఇటీవలనే జైలు నుంచి బయటకు రావటము, అసలు పవన్ కళ్యాణ్కు బలం ఎంతో అంచనా వేసుకోవటంలో ఇంకా తుది నిర్ణయానికి రాకపోవటం, ఆయనకి ఎన్ని సీట్లు ఇవ్వాలని అంచనాకు తుది నిర్ణయం రాకపోవటం వల్ల ఇంకా ప్రతిపక్షాలు ఇంకా కాలు చెయ్యి కూడా తీసుకునే దశలోనే ఉన్నాయి. ఇంకా అభ్యర్థుల ఎంపిక వరకు రాలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చాలా ముందుగా వ్యూహాత్మకంగా అడుగులు వేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇప్పటికే జగన్ సురక్ష, జగన్ ఆరోగ్య సురక్ష, జగన్ మళ్ళీ గడప గడపకు ఈ కార్యక్రమాలను నిర్వహించి కార్యకర్తలను, చట్టసభల సభ్యులను, ప్రజాప్రతినిధులను కార్యోన్ముఖం చేశాడు. కార్యోన్ముఖం చేసినప్పుడు కూడా ఆయన అప్పుడప్పుడు చెప్తున్నాను, నేను కొంతమందికి సర్వేలను ఆధారంగా నేను కొంతమందికి సీట్లు ఇవ్వలేను, కొంతమందికి సీట్లు ఇస్తాను, వారిని ఎవరికైతే సీట్లు ఇవ్వలేకపోయానో వారిని తప్పకుండా భవిష్యత్తులో వారికి ఏదో సర్దుబాటు చేస్తాము, కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, రాజీనామాలు చేయకండి, హడావుడి చేయకండి అని ఆయన నెల్లూరు రాజకీయ నాయకులు రాజీనామాలు చేసినప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆయన కొంతమందిని పార్టీ నుంచి బయటికి గెంటేశాడు, కొంతమందికి నచ్చజెప్పాడు, కొంతమందిని బుజ్జగించాడు, కొంతమందికి ఇక్కడ మిగిలిన జిల్లాల్లో కూడా ఒక గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మీరు కావాలంటే నాతో ఉండండి, లేకపోతే మీరు వెళ్ళిపోయినా నేను ప్రత్యామ్నాయం చూసుకుంటాను, నేను ఎవరు గెలుస్తారన్న అవకాశం ఉంటుందో నా సర్వే ప్రకారం వారికే సీట్లు ఇస్తాను, ఇందులో కులం అని కానీ ప్రాంతం అని కానీ ఇలాంటి నాకు దగ్గరని దూరం అని కాదు, పార్టీ నెగ్గటం ముఖ్యం, ప్రజాసేవ ముఖ్యం అంటూ ఆయన చెప్తున్నాడు. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు కొంత చర్చనీయాంశమైంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి కూడా రాజీనామా చేయటం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం ఆయన అలిగాడని సంకేతము. అయితే పార్టీ కూడా రాజీనామా చేయటంతో కొంత సంచలనము పుట్టింది. ఆయన అత్యంత సన్నిహితుడిగా పేరున్న వ్యక్తి, పార్టీ విధేయుడు, పార్టీకి ఎంతో సేవ చేసి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇస్తానని ముందుగానే వాగ్దానం చేశాడు, మంత్రి పదవి ఇవ్వలేకపోయాడు. తర్వాత మరి ఏం జరిగిందో ఆయన ఇప్పుడు పార్టీ నుంచి తొలగిపోతానని చెప్తున్నాడు. అంటే లోకేష్ అక్కడి నుంచి పోటీ చేసినా, లేకపోతే మంగళగిరి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా, జనసేన అభ్యర్థి పోటీ చేసినా అక్కడ గట్టి పోటీ ఇవ్వాలి, ఎట్టి పరిస్థితులను ఓడించాలి. బికాజ్ అక్కడ అమరావతి ప్రాంతం అక్కడే ఉండటం వల్ల అనేది వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినట్లుంది. అందుకోసమే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని తప్పించి గంజి చిరంజీవి అనే టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థిని అక్కడ గ్రూమ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు, అంతకుముందు ఆయన కార్పొరేషన్లో కూడా పనిచేసినట్లున్నారు. ఆయన సామాజిక నేపథ్యము, అక్కడ ఉండే వారి కులాల సంఖ్యను బట్టి కూడా ఆయన భార్య వేరే సామాజిక వర్గాన్ని చెప్పి వారు కూడా సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండటం వల్ల అది ఒక కాంబినేషన్ బాగుంటుంది అనే అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడని చెప్తున్నారు. అయితే ఆయన చాలా చోట్ల మార్పులు చేర్పులు చేయటాన్ని నెగిటివ్ ప్రచారం కూడా కొంతమంది చేస్తున్నారు. పార్టీలో కొందరు చేస్తున్నారు, బయట పచ్చ మీడియా కూడా చేస్తున్నది. అంటే ఇది కేవలము షెడ్యూల్డ్ కులాలు, రిజర్వేషన్లు ఉన్న కాన్స్టిట్యున్సీస్లో మాత్రమే మార్పులు చేర్పులు చేశారు, పెత్తనం మాత్రము ఒక అగ్రవర్ణానిదే అంటూ ఈనాడులో విషం చిమ్ముతూ ఒక వార్త వేశారు. అయితే నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలను 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను వైఎస్ఆర్సీపీ ఎన్నికలకు 4 నెలల ముందుగానే భారీ కసరత్తు ప్రారంభించింది. 175 స్థానాలకు 175 స్థానాలు మేము కొట్టగలమని ఇప్పటికీ వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు విశ్వసిస్తున్నారు. భారీ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నామని చెప్తారు. ఏమాత్రం మొహమాటాలకు శశబిషలకు పోకుండా భారీ గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధిష్టాన వర్గం అడుగులేస్తుందని చెప్పుకుంటున్నారు. స్థానచలనం జాబితాలో పలువురు మంత్రులు కూడా ఉన్నారు. గుంటూరు పశ్చిమకి విడుదల రజని, మంగళగిరి గంజి చిరంజీవి, పత్తిపాడు బాలసాని కిషోర్ కుమార్, వేమూర్ అశోక్ బాబు, సంతనూతలపాడు మేరుగ నాగార్జున, తాడికొండ మేకతోటి సుచరిత,
కొండెపి ఆదిమూలపు సురేష్, చిలకలూరిపేట రాజేష్ నాయుడు, అద్దంకి పాణెం హనుమిరెడ్డి, రేపల్లె ఈపూరు గణేష్, గాజుబాక వరికూటి రామచంద్రరావు. రేపటి నుంచి వీరంతా పార్టీ వ్యవహారాలు ఆయా నియోజకవర్గంలో పర్యవేక్షిస్తారని మంత్రి బొత్స తెలిపారు. పార్టీ ఎవరిని వదులుకోదు, అందరి సేవలను వినియోగించుకుంటామని ఎంత చెప్పినా చిన్న చిన్న సణుగుడు గొణుగులు ఉండనే ఉంటుంది. అయితే వైవి సుబ్బారెడ్డి గారు కూడా రంగప్రవేశం చేసి గాజువాక ఎమ్మెల్యేను ఆయన కుమారుణ్ణి అనునయించి పార్టీలో కొనసాగేలా చేసినట్టు చెప్తున్నారు. అణగారిన వర్గాలకు ధైర్యం ఇచ్చి పని చేస్తామన్నారు. ఏదో మాటలు చెప్పి చేయటం లేదు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలిపే ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి చెప్తున్నారు బొత్స సత్యనారాయణ. అన్నీ శాస్త్రీయంగా పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు మార్చిన 11 మంది గెలవరని కాదు, ఇంకా మంచి మెజారిటీతో గెలవాలన్నదే మా ఆలోచన. ప్రతిపక్షానికి ఒక దారి తెన్ను లేకుండా పోతుంది. ఎక్కడ ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియని పరిస్థితి వారిది. కానీ మా పార్టీలు అన్నీ నిర్ణయించే చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు. అయితే ఈ వ్యూహము అంటే ఇంతకుముందు 2-3 సార్లు ఇటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో లేదా పార్టీలో 40 మంది 50 మంది 80 మంది అని ఇలా తొలగిస్తారంటూ సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు. మేము కొన్ని మార్పులు చేర్పులు తప్పకుండా ఉంటాయి, సర్వే ఆధారంగా అయితే మూకమ్మడిగా ఎమ్మెల్యేలను తొలగించే అవకాశం లేదని కూడా చెప్పారు. అంటే ఎవరికి సీటు వస్తుందో తెలియని పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉండేవాళ్ళు తమ రాజకీయ భవిష్యత్తు గురించి కొంత అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. అశాంతి గురైన సమయంలో అవతల నుంచి ఆహ్వానాలు వచ్చినా లేకపోతే వారిని ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేసినా కొంతమంది ఆ ఉచ్చులో పడే అవకాశం ఉంటుంది. అయితే విజయావకాశాలు ఉంటే వారు బయటకు వెళ్ళరని ఏం లేదు. చాలామంది విజయావకాశాలు ఉంటే తప్పకుండా వెళతారు. అలాగే బయట కూడా ప్రచారం అంటే తెలుగుదేశం నాయకులు 50 మంది మా నాయకుడు ఇలా చెయ్యెత్తితే 50 మంది, కన్ను కొడితే ఇంతమంది వచ్చేస్తారన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన కన్ను కొట్టినా ఏం చేసినా మూకమ్మడిగా వైసీపీ నుంచి అందులోకి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఆ వెళ్ళే వాళ్ళ గురించి పార్టీ కూడా పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. ఏదేమైనా చాలా సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నిజానికి ప్రతిపక్షాలు ఇంకా ఒక వ్యూహాత్మకంగా లేకపోవడం, ప్రతిపక్షాల్లో ఉన్న కన్ఫ్యూజన్ వల్ల అధికార పక్షం కూడా తన వ్యూహానికి తుదిరూపం ఇచ్చుకోలేని పరిస్థితి. రానున్న కొద్ది రోజుల్లో ఈ విషయాల మీద స్పష్టత వస్తుంది. అయితే ఈ లోపుగా ప్రభుత్వం మీద విషం చెమ్మటం, ముఖ్యమంత్రి మీద విషం చెమ్మటం, ముఖ్యమంత్రి సామాజిక వర్గం మీద విషం చెమ్మటము, ఇదంతా యథాతథిగా పచ్చ మీడియా చేస్తూనే ఆల్రెడీ పచ్చ మీడియా కథనాలు ప్రారంభించింది. పెత్తందారులదే అధికారము షెడ్యూల్డ్ కులాల నియోజకవర్గాల్లో అని. ఇది కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కాదు, టీడీపీ ఉన్నప్పుడు అంతే, అంతకుముందు కూడా అంతే. అంటే పార్టీని ఒక తాటి మీద నడిపే ఆర్థిక పటుత్వం కానీ అంగబలం కానీ షెడ్యూల్డ్ రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీస్లో ఉండకపోవచ్చు. అది క్రమక్రమంగా ఎవాల్వ్ అయ్యి క్రమక్రమంగా ఏర్పడుతుంది. అప్పటి వరకు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉండే ప్రబల వర్గాలకు కానీ ప్రబలమైన నాయకులకు కానీ అధికారాలు ఇవ్వటము, ప్రజలు ర్యాలీయింగ్ చేయటము ఇదంతా జరుగుతుంటుంది. అంటే అన్ని కులాలు ఒకటే భావించి వారి నాయకత్వాన్ని అంగీకరించి వారికి కింద పనిచేయటానికి ఇంకా సమాజంలో ఇంకా అంతటి మార్పులు రాలేదు, వస్తున్నాయి, క్రమక్రమంగా వస్తున్నాయి. ఆ హిస్టారికల్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేసే విధంగా విషం చిమ్మే అలవాటు పచ్చ మీడియాకు ఉన్నది. పచ్చ మీడియా మద్దతు ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే జరిగిన విషయాన్ని వారు ప్రస్తావించరు. ఏది ఏమైనా రానున్న కొద్ది రోజులు ముఖ్యంగా ఈ జనవరి చివరి వరకు చాలా రాజకీయాలు చాలా హాట్గా ఉంటాయని చెప్పవచ్చు.